అలానే సిఎస్రావు ఇంటర్మీడియట్ అయిపోగానే మెడిసిన్ చేయాలా, ఇంజనీరింగ్ చేయాలా, దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చాలామందికి ఉంటుంది. ఇప్పుడిప్పుడే మారుతుంది. మిగిలినటువంటి అనేక కోర్సులు ఉన్నాయి, వాటికి కూడా వెళ్ళొచ్చు అని. కానీ ఖరీదైనటువంటి కోర్సులుగా ఇంజనీరింగ్ అలాగే మెడిసిన్ మిగిలిపోయాయి. ఈ 20లో కూడా మెడిసిన్ అనేది చాలా ఖరీదైనటువంటి కోర్సుగా మారిపోయింది. కానీ దానికి తగిన విధంగా వాళ్ళకి ఏమైనా వేతనాలు ఉన్నాయంటే అది లేదు. ఈవెన్ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నటువంటి టాప్లో ఉండేటువంటి లేదా మిడిల్ ఇంజనీర్లకు వచ్చేటువంటి శాలరీ కూడా డాక్టర్లకు రావట్లేదు. ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయినటువంటి డాక్టర్కి 40,000, 50,000, 60,000 ఇది మ్యాక్సిమం ఇస్తున్నాయి కార్పొరేట్ మెడికల్ కాలేజీలు, కార్పొరేట్ ఆసుపత్రులు. సో ఇలాంటి పరిస్థితి వైద్య రంగంలో ఉంది. పైగా వైద్య రంగంలో ఉండేటువంటి కొన్ని రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవి పోనటువంటివి. నడిచొచ్చేటువంటి దేవుళ్ళ కింద వైద్యుల్ని భావిస్తూ ఉంటారు. కానీ వైద్య రంగంని కొంతమంది మాఫియా ఏ విధంగా దేశవ్యాప్తంగా కూనీ చేస్తుందో కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. యాక్చువల్గా నెక్స్ట్ అనేటువంటి ఒక ఎగ్జామ్ తీసుకురావాలని చెప్పి అనుకున్నారు. ఎగ్జిట్ ఎగ్జామ్ అని ఒకటి, దాన్ని నెక్స్ట్ ఎగ్జిట్ అంటారు. ఈ ఎగ్జామ్ తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం 2021లో దాన్ని అమలు చేయాలని చెప్పి అనుకుంది. కానీ ఇవాళ వరకు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల. ఎందుకు చేయలేకపోతున్నారంటే మెడికల్ మాఫియా. ఎగ్జిట్ ఎగ్జామ్ అంటే ఏంటంటే మీరు విదేశాల్లో చదవండి, స్వదేశంలో చదవండి, ఎంబీబీఎస్ ఎక్కడ చదివినా సరే మీకు లైసెన్స్ కావాలంటే ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఆ తర్వాత మీరు మళ్ళా నీట్ రాయాలంటే ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. అలా కాకుండా ఎగ్జిట్ ఎగ్జామ్లోనే ఎగ్జిట్ 1, ఎగ్జిట్ 2 అని చెప్పి 2 రకాలు ఒకే ఎగ్జామ్లో పెట్టారు వాళ్ళు. మార్నింగ్ సెషన్ ఒకటి, ఈవినింగ్ సెషన్ ఒకటి, ఇలా పెట్టారు. అంటే ఎగ్జిట్ ఎగ్జామ్ 1లో పాస్ అయితే యు ఆర్ ద ఎలిజిబుల్ ఫర్ పీజీ అనేది ఆ బిల్లు యొక్క కాన్సెప్ట్. కానీ మెడికల్ మాఫియా ఏం చేసింది, లేదు విదేశాల్లో చదువుకున్నటువంటి వాళ్ళకి మాకు చాలా తేడా ఉంది అని చెప్పి ఈ మెడికల్ కాలేజీలో వాళ్ళు ముఠాలే కొంతమంది ఏం చేశాయి, వాళ్ళ కాలేజీలో అడ్మిషన్స్ కావని చెప్పి ఆ ఎగ్జిట్ ఎగ్జామ్ని రాకుండా చేసాయి. 2021లో బిల్లు తయారు చేస్తే ఇప్పటి వరకు అది అమలు కాల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో. ఎందుకు కాలేదనంటే ఇక్కడ ఉండేటువంటి మెడికల్ కాలేజీలో, భారతదేశంలో ఉన్న మెడికల్ కాలేజీల్లో 70% మౌలిక సదుపాయాలు లేనటువంటి మెడికల్ కాలేజీలు, ప్రొఫెసర్స్ లేనటువంటి మెడికల్ కాలేజీలు. అలాంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలు ఇక్కడ వసతులు లేనందువల్ల విదేశాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ఈ విదేశాలకు వెళ్ళేటువంటి చదువుకొని ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఎఫ్ఎంజీ, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేది రాయాలి. అది రాస్తే కనుక విదేశాలకి వెళ్ళి ఇక్కడ రాసేటువంటి వాళ్ళని పాస్ చేయట్లా. ఓ పర్సంటేజ్ ఇక్కడ ఉండేటువంటి మెడికల్ మాఫియా పెడుతుంది, 13, 14, 15, 20 లోపల ఎలిజిబిలిటీ పర్సంటేజ్. ఆ ఎలిజిబిలిటీకి ఎంతవైతే ఉంటారో అంతవరకు మాత్రమే తీసుకుంటారు, మిగతా వాళ్ళని సర్ప్రైజ్ చేసేస్తున్నారు. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి మెడికల్ మాఫియా వాళ్ళ కాలేజీల్లో మెడికల్ అడ్మిషన్స్ని ఖరీదుగా చేయడానికి ఈ విధమైనటువంటి టాక్టిక్స్ చేస్తున్నారు అనేది చాలా కాలంగా వైద్య విద్యార్థుల్లో ఉంది. అలాగే కోర్టులో కూడా కేసులు ఉన్నాయి దీనికి సంబంధించి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల మీద ఇటీవల కాలంలో చాలా వాగ్వాదాలు జరిగాయి. ఎందుకు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు 12 కాలేజీలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, 17 కాలేజీలని నేనే పర్మిషన్ తీసుకొచ్చాను, నేనే కట్టానని చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో ఆయన కట్టిన 5 ప్లస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న 17 కాలేజీలు ఉన్నాయి. ఈ 17 కాలేజీలో ఫీజు ప్యాటర్న్ ఏంటి అనేది ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇప్పుడు కొంత పెంచారు ఫీజులు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వ కళాశాలలు అని చెప్తున్నారో ఆ కళాశాలలో కూడా 3 రకాల ఫీజులు ఉన్నాయి. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. యాక్చువల్గా ఏ కేటగిరీ గవర్నమెంట్ కాలేజీలో, పూర్తి గవర్నమెంట్ కాలేజీలో ఏ కేటగిరీ ఉంటుంది, బి, సి ఉండవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ప్రభుత్వ కళాశాలలో అని చెప్పి ఆయన బీసీ కేటగిరీ లాంటి ఫీజులు కూడా పెట్టారు గవర్నమెంట్ కాలేజీల్లో. సో కాబట్టి ఈ ఫీజులు పెంచినటువంటి తీరు ఏంటి అనేది నేను చూపిస్తాను. ఇది ప్రైవేటు వైద్య దంత వైద్య కళాశాల ఫీజు ఖరారు 2020-23
బ్లాక్ పీరియడ్తో పోలిస్తే పెంపునకు అనుమతి. యూజీస్ కోర్సులకు 10%, సూపర్ స్పెషాలిటీ పీజీ కోర్సులు 15% పెంచారు. 3 వేర్వేరు ఉత్తర్వులు ఇచ్చిన వైద్య ఆరోగ్య శాఖ. ఫీజు పెంపు నిర్ణయం కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టీకరణ. రాష్ట్రంలోని ప్రైవేటు అన్ఎయిడెడ్ ప్రొఫెషనల్ వైద్య దంత వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ పీజీ యూజీ కోర్సులకు 2025-26 విద్యా సంవత్సరానికి ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. 2020-23 బ్లాక్ పీరియడ్లో ఉన్న ఫీజుపై యూజీ కోర్సులకు 10%, సూపర్ స్పెషాలిటీ పీజీ కోర్సులకు 15% చొప్పున పెంపునకు తాత్కాలికంగా ఆమోదించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం 3 వేర్వేరు ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు, హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు తుది తీర్పునకు లోబడి ఈ ఫీజు నిర్ణయం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. సూపర్ స్పెషాలిటీ కోర్సులకు జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ, కాటూరు మెడికల్ కాలేజీ, నారాయణ మెడికల్ కాలేజీ, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ, డాక్టర్ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాలలకు 17,25,000 ఫీజును నిర్ధారించింది. సూపర్ స్పెషాలిటీ కోర్సులకి ఇది ప్రైవేట్ కాలేజీ ఇవన్నీ. ఇక యూజీ కోర్సులకి ఇవి ఎంబీబీఎస్లో ఏ కేటగిరీకి 16,500, అంతకుముందు 10,000 ఉండేది, ఇప్పుడు 16,500 చేశారు. 10,800, 11,000 ఉండేది, ఇప్పుడు 16,500 చేశారు. బి కేటగిరీ 13,20,000 మేనేజ్మెంట్ కోటా. సి కేటగిరీ 39,60,000 ఎన్ఆర్ఐ కోటా. యూజీ కోర్సులు అంటే ఎంబీబీఎస్కి. బీడీఎస్కి అయితే ఏ కేటగిరీ 14,30,000, బి కేటగిరీకి 4,40,000, సి కేటగిరీకి 13,20,000. ఇక్కడ చూడండి, బి కేటగిరీలో 13 లక్షల సంవత్సరానికి 13 లక్షలు కట్టి చదివితే ఎంబీబీఎస్ పూర్తి అయిపోయిన తర్వాత 5.5 సంవత్సరం 6 సంవత్సరాలు పడితే పూర్తి అయిన తర్వాత మీకు వచ్చే జీతం ఎంత తెలుసా? 40,000, 50,000. ఇది మరి మీరు చదువుకుంటారో చదవరో మీ ఇష్టం. అదే ఇంజనీరింగ్ పూర్తి చేసి 4 సంవత్సరాల్లో ఏదో ప్లేస్మెంట్ వస్తే కనీసం 10 లక్షల నుంచి 20 లక్షల ప్యాకేజ్ వస్తుంది ఏడాదికి. మరి దానికి అయ్యే ఫీజులు నార్మల్ ఫీజులే, 2 లక్షలు, 1,00,000 అలా ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజీలో. కొన్ని చోట్ల అయితే 50,000 ఉంది. మరి ఏది బెటర్ అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇంకా పీజీ కోర్సులకు ఇవాళ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళరు పేషెంట్స్. కనీసం వాళ్ళు పీజీ చదివి ఉండాలి, స్పెషలిస్టులు అయి ఉండాలి. స్పెషలిస్టులు అయితేనే వెళ్తున్నారు. సో మరి ఎంబీబీఎస్ సంవత్సరానికి 13 లక్షలు, 39 లక్షలు, 40 లక్షలు పెట్టి చదివి ఏం చేయాలి అనేది మీరు ఆలోచించుకోవచ్చు. ఇక మెడికల్ విభాగంలో క్లినికల్ డిగ్రీ కోర్సులకు, పీజీ కోర్సులకు, మెడికల్ విభాగం క్లినికల్ డిగ్రీ కోర్సులకు అయితే ఏ కేటగిరీ కింద 4,96,000 అంటే సుమారుగా 5 లక్షలు. ఇది గవర్నమెంట్ కాలేజీలో మీకు వచ్చిన సంవత్సరానికి 5 లక్షలు మీరు కట్టాల్సిందే. బి కేటగిరీకి వచ్చేసి 9,93,000 అంటే 10 లక్షలు. సి కేటగిరీకి వచ్చేసి 57 లక్షలు. సంవత్సరానికి 55 లక్షలు అంటే 60 లక్షలు వేసుకోండి సుమారుగా. ఈ 60 లక్షలు పెట్టి సి కేటగిరీ కింద 60 లక్షలు పెట్టి సంవత్సరానికి 60 లక్షలు పెట్టి మీరు చదువుకొని పీజీ కోర్స్ చేయాలంటే అది ఎంతమందికి సాధ్యం? ఇక పారా క్లినికల్ డిగ్రీ డిప్లొమా కోర్సులు ఏ కేటగిరీ కింద 1,55,250 రూపాయలు, బి కేటగిరీ కింద 3,10,500 రూపాయలు, సి కేటగిరీ కింద 17 లక్షలు. ఇది పారా క్లినికల్ డిగ్రీ కోర్సులకి, డిప్లొమా కోర్సులకి. ఇక ప్రీ క్లినికల్ డిగ్రీ కోర్సులకు ఏ కేటగిరీ కింద 70,380 కన్వీనర్ కోటది. బి కేటగిరీ కింద 1,40,760 రూపాయలు. కేటగిరీ సి కేటగిరీ కింద 9,20,000 ఎన్ఆర్ఐ కోట లేదా ఇన్స్టిట్యూషనల్ ప్రీ క్లినికల్ డిగ్రీ కోర్సులకు. దంత వైద్య విభాగంలో క్లినికల్ డిగ్రీ కోర్సులకు అయితే ఏ కేటగిరీ కింద 3,41,550 రూపాయలు, బి కేటగిరీ కింద 6,83,100 రూపాయలు, సి కేటగిరీ కింద 13,80,000. పారా క్లినికల్ డిగ్రీ డిప్లొమా కోర్సులకు కేటగిరీ ఏ కేటగిరీ కింద అయితే 3,07,000, బి కేటగిరీ కింద 4,99,000 అంటే 5 లక్షలు. ఇది కూడా చూడండి, 4,99,000 అంటే 5 లక్షలు అంటే మళ్ళీ ఫీల్ అవుతారని పెట్టినట్టున్నారు. సి కేటగిరీ కింద 8,05,000. సో ఈ విధంగా ఫీజుల్ని ఉన్నదాన్ని ఇంకా పెంచేసి ఒక్కొక్కరు పీజీ చేయాలంటే 60 లక్షల రూపాయలు సంవత్సరానికి ఫీజు కట్టి వాళ్ళు పీజీ చేసిన తర్వాత ఏదో కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేయాలి. ఆ కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తే వాళ్ళకి ఇచ్చేది ఎంతో తెలుసా? నెలకి 2 లక్షలు, 1,00,000 ఇస్తారు. 1,50,000 నుంచి 2 లక్షల దాకా ఉంది ఎక్స్పీరియన్స్ ఉంటే. అది కూడా మ్యాక్సిమం వచ్చేసి 5 లక్షలు ఉంది నెలకి. ఇది 60 లక్షలు పెట్టి సంవత్సరానికి పీజీ చేస్తే. మరి ఎంబీబీఎస్కి పీజీకి మొత్తం కలిపి ఒక 10 కోట్లు అవుతుంది. మరి దీన్ని
ఏమనాలి? ఈ ఫీజుల్ని మనం ఏమనాలి? ఇంత ఫీజులు అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఫీజులు మళ్ళీ పెంచారు. అసలు సామాన్యులు ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు సామాన్యులు అటు జోలికి వెళ్ళరు. ఒక గవర్నమెంట్ ఏ కేటగిరీలో వస్తే తప్ప సామాన్యులు ఎవరు అటు పోయే పరిస్థితి ఉండదు. దాంట్లో మళ్ళీ 50% రిజర్వేషన్ పోతుంది. ఆ రిజర్వేషన్లో చేరినటువంటి వాళ్ళకి ఫీజులు తక్కువ ఉంటాయి. ప్లస్ వాళ్ళు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలనేది ఒక ఉంది కదా. ఆ ఎగ్జిట్ ఎగ్జామ్ను పెడితే కనుక దాదాపుగా చాలామంది క్వాలిఫై కారనే ఉద్దేశంతో ఈ మెడికల్ మాఫియా దేశవ్యాప్తంగా ఎగ్జిట్ ఎగ్జామ్ని లేకుండా చేసింది. లేదంటే ఫారిన్కి వెళ్ళిపోతారు, అందరూ ఫారిన్కి వెళ్ళిపోయి ఫారిన్లో చదువుకుంటారు తక్కువ కాబట్టి. సో భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో వైద్య విద్య ఖరీదైపోయింది. సామాన్యులు ఎవరు కూడా దాని జోలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా అయింది. ఒకవేళ ఎంత ఖర్చు పెట్టి అక్కడ చదివినా మీకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేయాల్సిందే. లేదంటే కార్పొరేట్ హాస్పిటల్ తప్ప ఇవాళ రోగులు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కార్పొరేట్ హాస్పిటల్లో మీకు టార్గెట్ పెడుతున్నారు. అక్కడ టార్గెట్ పెట్టి మీరు ఇన్ని సర్జరీలు చేయాలి రోజుకి, ఇన్ని మందులకు సంబంధించిన బిల్స్ ఇదిగో ఇంత అమౌంట్ చేయాలి, డిశ్చార్జి ఇంతమందిని చేయాలి, ఇన్పేషెంట్స్ని ఇంతమందిని చేర్చాలి అనేటువంటి టార్గెట్లు స్పెషలిస్టులకు పెడుతున్నారు. ఇవాళ స్పెషలిస్టులు కూడా మీకు ఐసీయూ నుంచి పేషెంట్ని డిశ్చార్జ్ చేసేటువంటి స్వాతంత్రం వాళ్ళకి లేదు. అక్కడ ఎంబీఏ స్టూడెంట్ ఉంటాడు, ఐసీయూ మేనేజ్మెంట్, హాస్పిటల్ మేనేజ్మెంట్, వాళ్ళు చెప్పింది వినాల్సింది వీళ్ళు కూడా. ఇది వైద్య రంగంలో ఉండేటువంటి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు. మరి సామాన్యులకి వైద్య విద్య అందుబాటులో రావాలంటే ఏం చేయాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.